కీసర గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలి. గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసిన వారిపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలి. జై శ్రీరామ్. నిన్న 15 తారీఖు మొన్న 15 తారీఖు కీసర గ్రామ పంచాయతీలో జరిగిన గ్రామ సభలో జేసీబీ వారు జేసీబీలు డ్రా చేసుకోవడానికి బండారు శ్రీనివాసరెడ్డి అడ్డం వస్తున్నారని పాలక వర్గం వారు ధర్నా చేయడం జరిగింది. ఆ విషయమై ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. అసలు బండారు శ్రీనివాసరెడ్డి జేసీబీ బిల్లు అంటే దేనికి అడ్డం పడుతున్నాడు? శ్రీనివాసరెడ్డి ఏమన్నా మీకు ఇవ్వలేదు అప్లికేషన్ ఫామ్ ఇచ్చిన జేసీబీ బిల్లు రిలీజ్ చేయడానికి మాకేం సంబంధం? శ్రీనివాసరెడ్డి ఇవ్వడానికి శ్రీనివాసరెడ్డి సర్పంచా, ఉప సర్పంచా, లేకపోతే వార్డు మెంబరా, లేకపోతే సెక్రటరీయా? బిల్లులు ఇవ్వాలని శ్రీనివాసరెడ్డికి మీ పనులు చేసింది వాళ్ళు, పనులు చేయించుకుంది మీరు దయచేసి దానికి బండారు శ్రీనివాసరెడ్డికి సంబంధం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడైన బండారు శ్రీనివాసరెడ్డికి సంబంధమే లేదు. వాస్తవానికి మేము ఫైట్ చేస్తుంది 2019-20కి సంబంధించిన ప్రజాధనం దుర్వినియోగం పైన మేము ఫైట్ చేయడం జరుగుతుంది. అదే విషయం కూడా ఆర్టీఏ పెట్టడం జరుగుతుంది. దానినే జిల్లా అధికారులు విచారణ చేసారు, దాని దగ్గర రిపోర్ట్ ఇచ్చారు. దానికి తగ్గట్టు కూడా జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం వల్లనే మేము కోర్టులను ఆశ్రయించడం జరిగింది. అంతేగాని ప్రజాధనం దుర్వినియోగం జరిగిన విషయంలోనే తప్ప మేము వ్యక్తిగతంగా ఎవరి మీద ఎలాంటి ఫిర్యాదులు చేయడం లేదు. ప్రజలు కట్టిన ట్యాక్సుల డబ్బులు ప్రజలకు సద్వినియోగం అవుతుందా లేదా, ప్రజాధనం దుర్వినియోగం జరిగినట్టుగా మాకు కనిపించింది. అందుకే మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినా కానీ కలెక్టర్ గారు ఇప్పటి వరకు కూడా గత 4 సంవత్సరాలు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేరో మాకు తెలియదు. యాక్షన్ తీసుకోకపోవడం వల్లనే మేము కోర్టును ఆశ్రయించడం. అంతేగాని దానివల్ల ఒకవేళ డబ్బులు వచ్చినాయి అనుకోండి, శ్రీనివాసరెడ్డికి వస్తాయి, గ్రామ పంచాయతీకే వస్తాయి కదా. మేము ప్రజాధనం ఎవరైతే దుర్వినియోగం చేసారో అది సెక్రటరీ చేసినా పాలకవర్గం చేసి ఎవరు చేసారో మాకు సంబంధం లేదు. ప్రజాధనం అయితే దుర్వినియోగం జరిగినట్టుగా జిల్లా వాళ్ళే ఇచ్చారు, నివేదిక ఇవ్వడం జరిగింది. దాని మీదే మాట్లాడిన తప్ప జేసీబీల బిల్లుకి శ్రీనివాసరెడ్డికి సంబంధం లేదు. 2019-20కి సంబంధించిన దాని మీద మేము ఫైట్ చేస్తున్నాం. వీళ్ళు జేసీబీ వాళ్ళకి రావాల్సిన బిల్లులు 2021, 22కు సంబంధించిన బిల్లులు. అయితే 2000 మేము దానికి వ్యతిరేకం కాదు. ఖచ్చితంగా వాళ్ళు పనిచేస్తే వాళ్ళు ఎన్ని గంటలు పనిచేసినా వాళ్ళు ఖచ్చితంగా బిల్లు చెల్లించాలని కూడా కోరుతున్నాము. 2019-20లో 11వ వార్డులో వార్డ్ నెంబర్ 11 మురుగు సాయిలు మురుగు రాజు అయితే పట్టుకున్నాం. దానికి 44,750 చెప్పడం జరిగింది. బిల్లు ఇచ్చారు, ఆర్టీఏ ప్రకారం ఇచ్చారు. ఇవన్నీ నేను రాసినవి కాదు, జిల్లా గ్రామ పంచాయతీ వాళ్ళు సెక్రటరీ గారు ఇచ్చిన ఆర్టీఏ ప్రకారమే నేను మాట్లాడుతున్నా. అయితే వీడియో చూడండి. మురుగు రాజుకు సంబంధించిన వీళ్ళు మురుగు సాయిలు 30 రోజుల ప్రణాళిక 1920 30 రోజుల ప్రణాళిక సంబంధించి మురుగు సాయిలు ఇల్లు మాత్రం కూలగొట్టారు. రాజుది కూలగొట్టినట్టుగా 44,000 దగ్గర 45,000 కిలోమీటరు. అయితే సాయిల్ కూలగొట్టారు, మట్టి కూడా డంపింగ్ యార్డ్ కూడా తరలించలే. అక్కడ లెవెల్ చేసి దానికి 5 hours వచ్చిన జేసీబీకి 45,000 బిల్లులు పెట్టడం ఇది ప్రజాధనం దుర్వినియోగం అయినట్టా కాదా? ఆ విషయం మీదనే మేము ఫైట్ చేస్తున్నాం. అంతేగాని ఎవరి మీద మాకు ద్వేషం లేదు, ఎవరిని మేము పేర్లు కూడా ప్రస్తావించాం. దాని కారకులైన వారిపై ఇట్లా చాలా ఉన్నాయి. జస్ట్ శాంపిల్గా చూపించిన నేను, ఇట్లా చాలా జరిగినాయి. ఇంకోటి ఇది మణికంఠ ఎంటర్ప్రైజెస్. ఇది గ్రామ పంచాయతీ పర్చేజ్ చేస్తుంది. చూసిరా, ఇక్కడ 90,000 బిల్ క్యాలిక్యులేషన్ అయితే 5 lakhs బిల్ పే చేసిరు. ఇక్కడ 1920కి సంబంధించింది. ఎంత దారుణమైన ఇది! ఇక్కడ ప్రజాధనం దుర్వినియోగం అయిందా కాలేదా, దీని విషయంలో మేము ఫైట్ చేస్తున్నాం. అంతేగాని గ్రామాభివృద్ధి శ్రీనివాసరెడ్డి భారతీయ జనతా పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు డెవలప్మెంట్కు అడ్డం కానే కాదు. దీనికి ఏం సంబంధం? దీనికి సమాధానం చెప్పండి. ఫస్ట్ బిల్ ఎట్లా పాస్ అయింది? ఇది 4 లక్షలు ఎక్కువ. దీనికి సమాధానం చెప్పాలి. నెంబర్ 2, సాయిరామ్ ఎంటర్ప్రైజెస్ 30 watt LED లైట్ 3,000 దగ్గర 30,000 LED లైటు గ్రామ పంచాయతీ 3,525 రూపాయలకు పర్చేజ్ చేస్తుంది.
యాక్చువల్లీ మార్కెట్ ప్రైస్ 750, ఇది 750. దీనికి సంబంధించిన కొటేషన్ కూడా ఉంది నా దగ్గర. ఒకసారి గ్రామ ప్రజలు జేసీబీ పనులు చేసిన వాళ్ళు కూడా ఒకసారి గ్రామ ప్రజలు కూడా గమనించాలి. ప్రజాధనం మనం కట్టిన ట్యాక్సులు మనం చెమట రూపంలో చిందించి, మన రక్తాన్ని చెమట రూపంలో చిందించి ప్రభుత్వానికి గ్రామ పంచాయతీకి ట్యాక్సులు కడుతుంటే మన డబ్బులు ఎంత దారుణంగా అంటే 750 ఉన్న ఎల్ఈడి లైటు 3,500 పర్చేజ్ చేస్తుంది గ్రామ పంచాయతీ. అయితే దగ్గర 500%. ఇంకోటి ఇది మార్కెట్ ప్రైస్ 2,500, 15,000 దాకా పర్చేజ్ చేస్తుంది ఒక లైట్. అంటే దీన్ని బట్టి చూడండి మన ప్రజాదానం ఎంత దారుణంగా అవుతుందో. ఇంత దారుణాలను మేము ప్రశ్నిస్తూ జిల్లాధికారులకు కంప్లైంట్ ఇస్తే కూడా కలెక్టర్ గారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడము, ఇది టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా తెలుపుతున్నారా? జిల్లాధికారులు ఏం చేస్తున్నారు అసలు? ఇలాంటి ప్రజాధనం ఎవరైతే దుర్వినియోగం చేశారో వాళ్ళపైన మాత్రమే మేము చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్తున్నాం. అంతేగాని మాకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదు. మేము గ్రామ పంచాయతీకి డెవలప్మెంట్కు మేము అడ్డు కానే కాదు. ఇంకోటి నెంబర్ 1 ఇంకోటి ఉంది. మేము ఆర్టీఏ పెట్టడం వల్ల ఆడిట్ రిపోర్ట్ వచ్చింది. విద్యుత్ సామాగ్రి కొనుగోలులో 16,44,000 వరకు విలువ గల సామాగ్రి బ్లీచింగ్ పౌడర్ చట్టానికి విరుద్ధంగా పర్చేజ్ చేసిరని ఆడిట్ రిపోర్ట్లో ఇచ్చారు. 2019-20కి సంబంధించింది. దీనిపైన కూడా మేము కలెక్టర్ గారు ఫిర్యాదు చేసినాం. డిఆర్డీఓ గారు విచారణ చేశారు. అది విచారణ జరుగుతుంది. దీనిపైన కూడా కలెక్టర్ గారు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల మేము కోర్టు ప్రజల తరఫున మేము పార్టీ తరఫున కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు నిర్ణయిస్తుంది. మీకు నోటీసులకే మీరు ఎందుకు భయపడదు? ఏ తప్పు చేయనప్పుడు భయం ఎందుకు వాళ్ళకి? ఒకటి ఆలోచించాలి. ఇంకోటి ఎలాంటి తప్పు చేయనప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు? శ్రీనివాసరెడ్డికి ఏమైనా సర్పంచా, ఉప సర్పంచా, సెక్రటరీగా ఆయన సంతకం పెట్టదు. ఇంకా ఆయన సంతకం పెడితేనే నేను జేసీబీ బిల్లులు పాస్ చేస్తానడానికి ఆంతర్యం ఏంటి? దేని గురించి మీరు ఇట్లా క్వశ్చన్? గ్రామంని మీరు డెవలప్మెంట్ చేయండి. డెవలప్మెంట్ చేసే 100% ఎవరైనా సహకరిస్తారు. నేనెందుకు? ప్రజలైనా విమర్శిస్తారు కదా. గ్రామ ప్రజలారా మీరు చూడండి, ఒక ఎల్ఈడి లైట్ 750 ఉంటే 3,500 పర్చేజ్ చేస్తున్న గ్రామ పంచాయతీ ఎంత ప్రజాధనం దుర్వినియోగం చేస్తుందో ఒకసారి పర్టికులర్గా ఆలోచించండి. ప్రతిసారి నా పేరుని పెట్టి ప్రతిసారి నన్ను బదలాం చేస్తున్నారు, వ్యక్తిగతంగా బదలాం చేస్తున్నారు. అందుకే ఈ బిల్లులని 19-20కి సంబంధించిన 30 రోజుల ప్రణాళిక బిల్లులని ప్రజలకు ప్రతి ఇంటికి పోస్ట్ ద్వారా పంపిస్తా. 30 రోజుల ప్రణాళిక సంబంధించింది. ఇది కరెంటుకి సంబంధించిన కొనుగోలు కూడా దగ్గర 40 లక్షల వరకు కూడా పర్చేజ్ చేసింది. ఇది 40 లక్షలు పర్చేజ్ చేసిన దాంట్లో కూడా అంటే ఎన్ని రెట్లు అత్యధికంగా పర్చేజ్ చేస్తుంది. ఆ డబ్బులని ఎవరింట్లోకి పోతున్నాయి? అవన్నీ ఎవరు? సెక్రటరీ చేస్తుండ ఫ్రాడు, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా చేస్తున్నా? దానికి సంబంధించి సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోమని జిల్లాధికారులు గత 4 సంవత్సరాలుగా మేము ఫైట్ చేస్తున్నాం. కానీ ఎలాంటి జిల్లాధికారులు ఎంత బాధ్యతారహితంగా ఉన్నారంటే ఎందుకు పట్టించుకున్నారని మాకు అర్థమవుతుంది. ఈ బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో ఇంత దౌర్జన్యంగా ప్రజాధనం దుర్వినియోగం ఒక గ్రామ పంచాయతీలో ఇంకా జరిగితే 12,000 గ్రామ పంచాయతీలలో దాదాపుగా ఎంత ప్రజాధనం దుర్వినియోగంతో తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా గ్రామ ప్రజలు, జేసీబీ వాళ్ళు కూడా గమనించాలి. మేము జేసీబీ బిల్లులకు వ్యతిరేకం కాదు, నాకు వాళ్ళకి సంబంధం లేదు. మీరు పని చేసిన గంటలకు బరాబర్ గ్రామ పంచాయతీ చెల్లించాలి. మీరు చేసిన పని గంటలకు అదనంగా వీళ్ళు బిల్లు పెట్టడం వల్ల మేము ప్రజాధనం దుర్వినియోగం అంది ఆ విషయంలోనే తప్ప మేము వేరే రకంగా కాదు. జేసీబీ బిల్లులు అయితే ఖచ్చితంగా వాళ్ళు చేసిన పనులకు ఖచ్చితంగా చెల్లించాలి. మేము వాళ్ళ బిల్లులకు విరుద్ధం కానే కాదు. చట్టపరం ఇప్పటికైనా జిల్లాధికారులు తక్షణం స్పందించి ఎవరైతే కీసర గ్రామ పంచాయతీలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసారో వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కీసర గ్రామ ప్రజలకు న్యాయం చేయాలి. ఈ విషయాన్ని కీసర గ్రామ ప్రజలు కూడా గమనించాలని కోరుతున్నాం. జై శ్రీరామ్.